విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు 70% మంది ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆటల పోటీల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, త్రోబాల్, టెన్నికాయిట్ క్రీడాంశాలతో పాటు అథ్లెటిక్స్ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తం 13 రకాల క్రీడల్లో పోటీలు జరగబోతున్నాయి. క్రీడా పోటీల నేపథ్యంలో మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి రామకృష్ణ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అందిస్తారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేల క్రీడా పోటీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం గురజాల శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించి క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ క్రీడలకు సంబంధించి ప్రధానంగా ఎమ్మెల్యేలతో పాటు అటు ప్రజలకు ఏ విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా, ఈ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకుని ముఖ్యంగా ఈరోజు క్రీడా రంగాన్ని ప్రోత్సహించి యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఏ ప్రభుత్వం మీదైనా ఉంది. ఈ సాంప్రదాయం ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఈ బడ్జెట్ సమావేశాలప్పుడు చివరిలో ఈ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులందరూ కూడా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి యువతకు ఒక సందేశం ఇస్తారు. ఎందుకంటే చాలా మంది చదువుకున్నప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు యువతగా ఉన్నప్పుడు కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు, చాలా పెద్ద నైపుణ్యం కూడా ప్రదర్శించారు. సో అందుకని ఈ రోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువతను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు కూడా క్రీడలకు ప్రోత్సహించి భవిష్యత్తులో ఇప్పుడు ఎందుకంటే జాబ్స్ కూడా చాలా ఈ క్రీడల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ కోటా కూడా ఉంది. సో ఫిజికల్ గా ఫిట్నెస్ కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఆహ్లాదకరంగా కానీ అన్ని విధాలుగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది ఈ స్పోర్ట్స్, ఈ గేమ్స్. సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా మంచి పరిణామం. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ క్రీడలకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు మనం బ్యాట్ల కొనుగోలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అసలు అది ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1924 మధ్య చాలా కుంభకోణాలకు పాల్పడింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసింది. సో ఈ 8 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకొని ఈరోజు దీన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు క్రీడల్లో కూడా అంటే అవినీతి దేనికి కూడా వదలకుండా కూడా క్రీడల్లో కూడా అవినీతి చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు మేము వెలుగు తెస్తా ఉన్నాం. నిన్న మనం కూడా అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. సో ఏది ఏమైనా ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఎన్డీఏ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంచారు కాబట్టి మా బాధ్యత తప్పకుండా మేము నెరవేరుస్తాం. 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఏంటి ప్రధానంగా కీలకమైనటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రయోజనాలకు నిధులు కేటాయింపు కూడా జరిగినటువంటి పరిస్థితి. బడ్జెట్ లో ఇరిగేషన్ కేటాయించాం, ఎడ్యుకేషన్ కేటాయించాం, ఆర్ఎన్బి కేటాయించాం, పంచాయతీరాజ్ కేటాయించాం, ఎస్సీలు కేటాయించాం, ఎస్టీలు కేటాయించాం, బీసీలు కేటాయించాం, మైనారిటీలు కేటాయించాం, క్రీడలు కేటాయించాం. టోటల్ గా బడ్జెట్ సమాజంలో ఈ రోజు ఉన్న అన్ని వర్గాలు కూడా కేటాయించాం. ముఖ్యంగా ఇరిగేషన్ కూడా దీన్ని కేటాయించడం జరిగింది. గత 1924 మధ్య అధోగతుపాలి అన్ని రంగాలు కూడా కుదులైపోయిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన నిధులు, సంక్షోభం ఉన్నా కానీ కావాల్సిన నిధులు కూడా కేటాయించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఈరోజు బడ్జెట్ కేటాయించారు. సో ఆ బడ్జెట్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు దాని మీద ఒక మంచి సమావేశంలో మంచి చర్చ కూడా జరిగింది. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు సమావేశానికి సభకు హాజరై ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా అంటే వీళ్ళ పరిస్థితి కూడా మనం చూస్తే ఎప్పుడు కూడా రాజకీయాల్లో గెలుపోవటంతో సంబంధం లేకుండా అసెంబ్లీలో చర్చల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహా ఈరోజు బైకాట్ చేశారు. మేము ఇప్పుడు ప్రజలెవరి ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేము. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావాలంటే ఉన్న సంఖ్యలో 10% మంది ఎమ్మెల్యేలు గెలవాలి, కానీ వాళ్ళు గెలవాలి. మీరు హోదా ఇస్తే వస్తామంటే హోదా ఇచ్చేది మేము కాదు.
ప్రజలు ఇవ్వలేదు. బట్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని అవహేళన చేసే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళకి 151 నుంచి 11 వచ్చినాక బుద్ధి రాలేదు. అందుకని వీళ్ళు ఇలాంటి పార్టీలని మనం ఇందాక చెప్పిన సమాజం నుంచి వెళ్ళేయాలి. ఈసారి ఆ 11 సీట్లు కూడా వెళ్ళగలరు. ఎప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత క్రీడలు పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగట్లేదు. ఈ 25వ సంవత్సరంలో బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమం, ఎందుకంటే శాసనసభ్యులందరం కలివిడిగా కలవటానికి, ఆహ్లాదకరమైన వాతావరణం, కొంత ఆట విడుపుగా ఉండటానికి, అట్లాగే యువతని క్రీడలకి ప్రోత్సహించడానికి కూడా ఇదొక సాధనంగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ గతం నుంచి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని తిరిగి పునఃప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ధన్యవాదాలు. పెట్టడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం, ఇటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అటు అసెంబ్లీకి రాకుండా కుంటి సాకులతో అతనికి విమర్శలు చేయటమే కానీ మంచి విమర్శలు స్వీకరించడం కానీ, ఎదుట వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నైజం కానీ అతనిలో లేక ఈరోజు ముఖం చాటేస్తా ఉన్నాడు. కనీసం వాళ్ళు కాన్స్టిట్యున్సీలో 11 మంది ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో అక్కడ వాళ్ళు కనీసం ప్రజల సమస్యల మీద పోరాడదామన్న ఇంగిత జ్ఞానం లేకుండా మరి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసుకుని ఉన్నారు. ఏదేమైనప్పటికీ కనీసం ఇలాంటి గేమ్స్ కన్నా వస్తే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అన్న అలవాటయ్యి తర్వాత మెల్లగా అసెంబ్లీకి వస్తారని భావించాం. ఏదేమైనప్పటికీ ఈ వైసీపీ వాళ్ళకి ఇలాంటి కన్నా ప్రైవేట్ గేమ్స్కి ఎక్కువ అలవాటు పడ్డారు. ఈ పేకాట ఇలాంటి ఆటలకి అలవాటు పడి జనరల్గా ఆటలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పడతారు తప్ప ఇలాంటి ప్రైవేట్ గేమ్స్ మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ పడదని నా భావన. వెంకటరావు గారు, ఇవాళ ఈ పోటీలు గతంలోనికి భిన్నంగా ఇవాళ ఎమ్మెల్యేలకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇవి క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాయి? ఉన్నదేనండి సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. అంతకుముందు దశాబ్ద కాలం క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళ జరిగిన పరిస్థితి ముఖ్యమంత్రి గారి సూచనలతో అలాగే స్పీకర్ గారి చొరవతో ఈ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. 12 రోజుల నుంచి బడ్జెట్ సమావేశాల్లో నిత్యం బిజీగా ఉన్న శాసనసభ్యులకి, అలాగే రోజు నిత్యం ప్రజా సమస్యల మీద పనిచేసే గ్రీవియన్స్ల మీద పనిచేసే శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి కొంచెం ఊరటగా ఉంటుంది. డెఫినెట్గా 2-3 రోజులు ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నా. ఇది కొంచెం బూస్టప్ కూడా వస్తుంది, కొంచెం రీఛార్జ్ లాగా. అలాగే సెషన్స్లో కూడా ఎవరు లేకపోయినా ప్రతిపక్ష పాత్రను కూడా ఎన్డీఏ కూటమి సభ్యులే పోషించిన పరిస్థితి మీరు చూస్తున్నారు. సభలో ఏం జరుగుతుందో, సభ అర్థవంతమైన చర్చ జరుగుతుంది. బూతులు లేవు, గతంలో లేదు, బూతులు మాడే పరిస్థితి లేదు. శ్రీకాంత్ గారు, ప్రధానంగా ఈ క్రీడలు గతంలో కంటే భిన్నంగా, గతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పర్యాయం ఈ క్రీడలు జరిగాయి. తర్వాత గత ప్రభుత్వం కనీసం క్రీడల గురించి కూడా పట్టించుకోలేదు. ఇవాళ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు జరుగుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు ఏ విధంగా క్రీడా స్ఫూర్తిని నెలకొల్పుతాయి అనుకుంటున్నాం? ముందుగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా అన్ని 360 డిగ్రీ యాంగిల్స్లో అన్ని రకాలుగా ఆలోచిస్తారు ప్రతి ఒక్క అంశంలో కూడా. మొన్న టీడీఎల్పీ సమావేశం జరిగేటప్పుడు గతంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అందరికి, చట్టసభ సభ్యులందరికీ నిర్వహించేవాళ్ళం. తద్వారా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అలాగే ఎంతో స్ట్రెస్, టెన్షన్తో ఉండేటటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఒక 3 రోజుల పాటు ఉంటారు. ఇది ఒక మంచి కల్చరు. అంతకుముందు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో నిర్వహించాం. ఈ గత 5 సంవత్సరాలుగా కనీస మినిమం ఇది కూడా లేకుండా చేయడం జరిగిందని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఖచ్చితంగా ఇది టేకప్ చేయమని చెప్పనేసి కన్సర్న్ ఫైనాన్స్ మన మినిస్టర్ గారికి చెప్తే స్పీకర్ గారితో వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి, దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికి కూడా ఒక మోటివేషన్, ప్లస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో కూడా మనం ఏ విధంగా క్రీడలకు సంబంధించి మనం ఏం చేయాలి, ఎలా చేయొచ్చు, ఇంకా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో మనం చూస్తే ఆడుదాం ఆంధ్రం పేరుతో కనీసం కిట్లలో కూడా అవినీతికి పాల్పడినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించి ఏంటి? ఆల్రెడీ ఇది మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కూడా చర్చకు వచ్చింది. దీని మీద 45 రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ మంత్రి గారు చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. అంటే దాంట్లో కూడా బ్యాట్లు, నాసి రకమైన బ్యాట్లు, నాసి రకమైన బాల్స్, ఆఖరికి టీ షర్ట్స్,
అంటే దాంట్లో ఎక్కువ ఉండేది గ్రామీణ ప్రాంతం వాళ్ళు, చిన్న చిన్న సంబంధించినటువంటి క్రీడాకారులు వస్తున్నారు మనకి. వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లో కూడా టీషర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కకృతి పడి ఇంత అవినీతి చేసి వాటిని కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. 100% దాని మీద చర్యలు తీసుకుంటాం. దోషులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తుందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి 100% ఈ ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధి చేస్తాం. దాంతో పాటు ఈ 12 రోజుల బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనుకున్నారు. దాంతోపాటు ప్రతిపక్షానికి సంబంధించి వైసీపీ అసలు సమావేశాలకే హాజరు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజల సమస్యలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారనుకో. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి అలవాటే, మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానీ అటువంటిది ఏదీ లేదనేది రాజ్యాంగం అన్న, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పిన రాజ్యాంగ విలువలన్నా ఆయన పాటించడు అనేది రాష్ట్ర 5 సంవత్సరాల్లో చూసాము. దానికి తగ్గట్టు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా చూసాం. సో 100% అన్ని రంగాలకి అనువైన బడ్జెట్ ఇది. ఈరోజు ఇంత క్రైసిస్లో ఉండే కూడా రాష్ట్రంలో 11 లక్షల కోట్ల పైన అప్పు చేసినా కూడా వాటినన్నింటినీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో అద్భుతమైన బడ్జెట్ని మన పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మా క్రీడలకు ప్రాధాన్యత ఇద్దాం అనేది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి బాగా మంచి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. క్రీడలకు ఎందుకు ఇవ్వాలి అంటే క్రీడల వల్ల మనకి మానసికాల్లోసం వెలుగుతుంది ముందు ప్రధానంగా. సెకండ్ థింగ్ ఒక టైప్ ఆఫ్ ఈ ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా అందరం కలిపి అంటే టుగెదర్నెస్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. టీం కింద వర్క్ చేస్తాం చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఎప్పుడు స్పోర్ట్స్ ఎప్పుడు మంచి ప్రయారిటీ ఉంటుంది చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అలాగే ఈసారి కూడా మొదలెట్టారు. ఇది అయితే ఇంతకు ముందు ప్రభుత్వం చేసినట్టు ఆడుదాం అందరూ కథా కమేష్ సోది కాకుండా మేమే మొదలెట్టి చూపిస్తూ ఉన్నాం. సో మిగతా ఇదే దీన్ని మా నియోజకవర్గాలు కూడా కంటిన్యూ చేసుకుంటామని చెప్పి ఆశిస్తాం. అంటే క్రీడా స్ఫూర్తి అనే దానికన్నా మా స్ఫూర్తి బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఎంతసేపు జనాలు, పబ్లిక్, గ్రీవెన్స్, పనులు ఇదంటే టైంలో ఈరోజు మేము కూడా అందరూ చిన్నపిల్లలు అయిపోయాం. అందరం కూడా హ్యాపీగా స్పీకర్ గారికి, అట్నే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి, అట్లనే స్టాఫ్ చైర్మన్ గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో చూస్తున్నారో ఇవన్నీ కూడా 45 డేస్లో బ్రహ్మాండం చేశాడు. సో ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసి బ్రహ్మాండం చేసినందుకు ముందుగా స్పీకర్ గారికి, స్టాఫ్ చైర్మన్ గారికి, మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అట్లనే మాలో కూడా అన్ని ఈ పనులన్నీ కూడా మర్చిపోయి స్పీకర్ గారు మారుతున్నారు. ఆయన ఏమంటున్నాడు, ఫోన్ పక్కన పడండి, 2 రోజులు ఫోన్లు ఎత్తదండి అంటే ఫోన్ ఎత్తకపోతే కుదరదు మాకు. కానీ టుడే జాలీగా అందరం కూడా చిన్నపిల్లలు అయిపోయి అందరూ ఆటలు గీటలు స్పోర్టివ్గా ఆడుతాం. కానీ ఒకటి మాత్రం మా అందరికీ బాధకర విషయం ఏంటంటే జగన్ 11 వచ్చిండే బాగుండేది. వచ్చుంటే లోకేష్ 11 జగన్ 11 ఆడేటోళ్ళు బ్రహ్మాండంగా ఉండేది. కనీసం దానికి కూడా ఆయన శ్రీకారం చుట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలందరూ కూడా రోజు కూడా ఏదో రాజకీయ హడావిడిలో ఉంటారు. అసెంబ్లీ 15 రోజులుగా జరుగుతూ ఉంది. 15 రోజుల హడావిడి తర్వాత ఈరోజు ఆహ్లాదకరంగా ఇక్కడ ఆటలాడడం అన్నది చాలా సంతోషంగా ఉంది. అన్నీ మర్చిపోయి కాసేపు మొబైల్ పక్కన పెట్టి ఆడుతూ ఉంటే కూడా చాలా సంతోషం. మనం ఆడితే మన నియోజకవర్గాల్లో కూడా జనాలు మనల్ని చూసి వాళ్ళు ఆడడం మొదలు పెడతారనే ఒక స్ఫూర్తి క్రియేట్ చేసుకోవడం కూడా సాధ్యం. స్పీకర్ గారి అనుమతితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో ఉల్లాసంగా క్రీడల్లో పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక సత్సాంప్రదాయం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి అందరూ కూడా అనేక ఒత్తిళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త విరామం, విశ్రాంతి ఈ క్రీడల ద్వారా దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా క్రీడలు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. రీసెంట్గా కూడా మీరు చూసారంటే మనం ఐసీసీ వరల్డ్ కప్ కూడా రీసెంట్గా గెలవడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించడానికి మన సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా స్పీకర్ అందరూ కూడా కలిసి ఎమ్మెల్యేలతో నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా మంచిగా క్రీడల్లో రాణిస్తారని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ద్వారా
క్రీడలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని క్రీడలతో ప్రోత్సహించి లోకల్ గేమ్స్లో కానీ నేషనల్ గేమ్స్లో కానీ అదేవిధంగా ఇంటర్నేషనల్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కూడా మంచిగా రానియాలనేది ముఖ్య ఉద్దేశం. క్రీడా స్ఫూర్తి నింపాలని 3 రోజుల పాటు ఇక్కడ క్రీడా స్ఫూర్తి నియోజకవర్గాల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటువంటి దానికి దోహదపడుతుందని ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉండేది, విడిపోయిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ యొక్క ఏపీ అసెంబ్లీ శాసన మండలి క్రీడా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు ఇక్కడ స్ఫూర్తి చూసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ స్ఫూర్తి రావాలనే దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి దానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ స్ఫూర్తి రేపు డెవలప్మెంట్ సంక్షేమంలో కూడా కొనసాగేటువంటి దానికి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. మళ్ళీ రాష్ట్ర శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో కోలాహలంగా ఈ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవటం అనేది, పునరావృతం అవటం అనేది గత కాలంలో మర్చిపోయి దుర్మార్గపు రాజకీయాల మనసు కుళ్ళిపోయిన మనసుల నుంచి ప్రజలకి ఆటవిడుపుగా అద్భుతమైనటువంటి ఆ రోజులు 1983లో విశ్వవిఖ్యాత నటసారు నందమూరి రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక దీప్తిని మళ్ళీ రివైవ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు మన ఆనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాల అయ్యన్నపాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు చీఫ్ విప్ గారు మా కల్చర్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా ప్రదర్శన చేయబోతున్నారు. ఆ స్క్రిప్టులు రాసే కార్యక్రమంలో వాటికి ట్రైనింగు, కొంచెం పర్యవేక్షణ బాధ్యతలు నాకు అప్పచెప్పడం నాకు గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని, ఈ స్ఫూర్తి ప్రజలకి బాగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. శాసనసభ్యులకి క్రీడా పోటీలు పెట్టడం ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే గతంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఆ రోజుల్లో మేము కొత్తగా శాసనసభలు అడుగు పెట్టినప్పుడు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఆనవాయితీ తప్పింది. మళ్ళా తిరిగి ఈ రోజున స్పీకరు అయ్యన్నపాత్రుడు గారు పునరుద్ధరించడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే శాసనసభ్యులు కూడా క్రీడాకారులు ఉంటారు, కళాకారులు ఉంటారు. అంతేకాండి వీరే క్రీడలను కానివ్వండి కళలను కానీ పోషించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది. ఈ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడానికి ఇది బాగా దోహదపడతాయి. కూటమి నాయకత్వం క్రీడల్ని ప్రోత్సహించే దాంట్లో కానీ గత ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు 2 సార్లు పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రీడల్ని అన్ని రంగాల్లో కూడా స్ఫూర్తిని కలగజేసే విధంగా ఆయన ప్రోత్సహించినటువంటి పరిస్థితులు మనకు అందరికీ గుర్తే ఉన్నాయి. ఈ రోజున ఈ యొక్క ఎవరైతే శాసన మండలి సభ్యులు ఉన్నారో శాసనసభ్యులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా క్రీడా స్ఫూర్తిని ఉండాలని చెప్పే భావం మనం ఆలోచన చేస్తే గత ప్రభుత్వం ఆట ఆడదామని చెప్పి లేకపోతే ఆడదాము ఆట అని చెప్పి పూర్తిగా అక్కడ అవినీతి చేయడానికి ప్రయత్నించారే తప్పితే అక్కడ కూడా పక్షపాతం, అక్కడ కూడా వర్గతత్వం, అక్కడ కూడా కులతత్వం, మతత్వాలు రెచ్చగొట్టి కొట్టుకునేలాగా క్రీడాకారులు కొట్టుకునేలాగా చేసినటువంటి ఘనత మీదైతే ఈ రోజున ఎవ్వరు వచ్చి పాల్గొన్నా కూడా వాళ్ళందరూ కూడా క్రీడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది ఉండాలి. అలాంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూసినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసినా పురంధేశ్వరి గారిని చూసినా కూడా స్టేట్మెన్షిప్ అండ్ స్పోర్ట్స్మెన్షిప్ రెండూ కూడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఈ రోజున ఎక్కడ ఏ స్థాయిలో క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారంటే జాతీయంగా, అంతర్జాతీయంగా, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో గతంలో కూడా స్టేడియంస్ కానీ ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ కూడా రాజకీయం చేసి పూర్తిగా నాశనం చేసి క్రీడా స్ఫూర్తి వాళ్ళకుంటే ఈ రోజున స్వచ్ఛందంగా క్రీడల జోలికి రాజకీయాలు వెళ్ళకూడదని చెప్పి క్రీడా స్ఫూర్తి
విధానం ఈరోజు ఈ పార్టీలో ఉందని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఇలాంటి కూటమి నాయకత్వంలో ప్రోత్సహించడం కానీ స్ఫూర్తిదాయకంగా ఉండేలా కానీ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అనే భావంతో ఈరోజు క్రీడల్ని ప్రోత్సహిస్తాం. మా క్రీడలకు ప్రాధాన్యత ఇద్దాం అనేది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి బాగా మంచి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు.